ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, పెళ్లికి ముందు మాట్లాడుకునేటప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పని పాట వచ్చా అని అడగాల. అసలు ఈ పని పాటలో అసలు ఏముంటాయి రమగారు? బోల్డ్ అని ఉంటాయి. అవునా? స్నానం చేసి టవల్ ఆడేయటం దగ్గర నుంచి అన్నీను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయటం, బాక్సులు సర్దటం, డైనింగ్ టేబుల్ తుడవటం, అలాంటివన్నీ కూడా పనులే కదా జయ. అవన్నీ అవసరమే. పని వచ్చా రాదా, ఏం పనులు చేస్తావు నువ్వు, అసలు నీ రొటీన్ ఏమిటి అనేది మొదటి ప్రశ్న. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటున్నాము, సాధారణంగా పెళ్ళిళ్ళు పెద్దగా కనుక్కోవట్లే, ఏదో ఓం పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మన మధ్యవర్తులు ఉండే పెళ్ళిళ్ళు కొన్ని, లేకపోతే మ్యాట్రిమోనియల్స్ ద్వారా. మా బంధువులు అయితే వాళ్ళ అమ్మ మంచిది, నాన్న మంచివాడు, పిల్ల బుద్ధిమంతురాలే, మంచి మార్కులు వచ్చినాయి, అలాంటివి చెప్తారు. అసలు బంధువుల ద్వారా లేదు రమగారు, లేవు. ఇప్పుడు ఆ వ్యవహారం లేదు. మ్యాట్రిమోనీ ద్వారా చేసేసుకుంటాము. అప్పుడు నీ ఐడియాలజీ నా ఐడియాలజీ, నీకెంత జీతం నాకెంత జీతం, నువ్వే కాలేజీ నేనే కాలేజీ, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారు, మా అమ్మా నాన్న ఇది, నీ ప్రీవియస్ శాలరీ ఏం చేసావు, కొత్తగా ఏం ప్రాజెక్టులు చేస్తున్నావు, ఆఫ్లైన్ అదే దాన్ని ఏదో అంటారు ఆన్ సైట్ వెళ్తావా, ఇవే ప్రశ్నలు. టేస్ట్లు అక్కడి నుంచి నీకేమి ఇష్టం నాకేమి ఇష్టం, తిండి తిప్పలు కదా. అక్కడి నుంచి ఫోటోలు, నగలు, నాణ్యాలు, నువ్వేం కొనుక్కున్నావు, ఏం అసెట్స్, ఇవి మాట్లాడుకోగలుగుతారు. అంతేగాని నీకు పని వచ్చా అది అడగలేకపోతారు. నీకు పని వచ్చా, వంట వచ్చా అని అడగని, ఏంట్రా వీడు హోటల్ పెట్టిస్తాడా మనతోటి అని అమ్మాయిలు రియాక్ట్ అవుతారు. అబ్బాయిని పని వచ్చా అని అడగడం మన సాంప్రదాయం అసలు కాదు. అసలు ఆ క్వశ్చనే లేదనుకుంటా. లేదు. అబ్బాయిలు ఏ పని రాకుండా, ఏ ఒక్క పని చేసుకోకుండా, పెళ్ళాం వచ్చిందిలే చూసుకుంటుందిలే అని కాళ్ళు బార జాపుకుని ఉండే అబ్బాయిలు బోల్డ్ మంది ఇప్పటికీ కోకలలు. పని చేసే మగపిల్లలు బంగారు కొండలు ఎంతమంది ఉన్నారో. అలాగే పని పాట లేకుండా ప్రతిదీ వైఫే అమర్చి పెట్టాలని, సమస్తము భార్య చూడాలనుకునే వాళ్ళు ఇప్పటికీ ముందు తల్లి చేసి ఉంటారండి. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత భార్య చెయ్యాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు కదా. అవును, ఉంటారు. తల్లికి నుంచే ఉంటదేమో అనిపిస్తుంది. తల్లులు కూడా నేర్పిస్తారు. పెద్దయ్యాక వచ్చి పెళ్ళం వచ్చి చూసుకుంటుంది, పెళ్ళం వచ్చి చూసుకోవాలి, మావాడికి వండి పెట్టావా, మావాడికి ఏం వండి పెట్టావు, ఇలాగే అడుగుతారు తల్లులు. ఆ మావాడికి ఏం వండి పెట్టావు అని అడిగారు మా అత్తగారంటే నాకు అరికాలమంట నెత్తికెక్కు. నువ్వు ఆ ప్రశ్న అడిగావు, అమ్మాయిని బాగా చూసుకున్నావా అని కొడుకుని అడుగుతుంది తల్లి, అడగదు. ఏమన్నా హెల్ప్ చేస్తున్నావా, ఆ మాటలు రావు. అబ్బాయి హెల్ప్లు అవేం చెయ్యడు మావాడు, వాడికి అలవాట్లేదు. ఈ అమ్మాయికి ఏం అలవాటు ఉంది పాపం, పెళ్ళాం కాబట్టి అది పని చేయాల్సిందే. పని అనేసరికి మగపిల్లల విషయంలో రమ్మగారు, ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళటమా, ఏదైనా వ్యాపారం చేయటమా, డబ్బులు సంపాదించడం, అదే పని తప్ప ఇంట్లో చేసేది పని కాదు. అదే ఈ వ్యాపారము వీటి మీద ఒక మంచి కథ ఉంది, చెప్తాను. ఓ కథ చెప్తారా? దీని చాలా అద్భుతమైన కథ, బ్రహ్మాండమైన పురాతన గాథ ఒకటి ఉంది. చెప్పండి. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు. ఈ రాజుగారు కొంచెం పెళ్లి కాలేదు ఆయనకి. ఒకనాడు ఆయన ఒక వేటకి వెళ్తూ ఒక గొర్రెల కాపరి వాకిట్లో ఉన్న ఒక సౌందర్యవతైన అమ్మాయిని చూసి ముచ్చటపడ్డాడు. అమ్మాయి చాలా బాగుంది, గొర్రెలు తోలుతుంది, చక్కగా మన్నికగా, మనిషి బాగుందన్నమాట, నాణ్యంగా ఉంది చూడ్డానికి. అయితే ఆయన ఏమనుకున్నాడు, ఏదో రాజకుమార్తెల్ని వాళ్ళని వీళ్ళని తెచ్చుకుంటే, వేరే దేశం నుంచి తెస్తే వాళ్ళకి మన భాష తెలీదు, అడ్జస్ట్ అవ్వడానికి చాలా కాలం పడుతుంది. అదే మన దేశంలో కష్టపడి పని చేసుకునే పిల్లని కనుక చేసుకుంటే చేలోకుగా ఉంటుంది, వాళ్ళ పద్ధతులు మనం ఇక్కడ పాటించక్కర్లా, బాగుంటుంది. ఇది ఒక ఆలోచన ఉంది ఆయనకి. పిల్లేమో అందంగా ఉంది. సరే బాగుందని మంత్రి గారిని పిలిచి చెప్పాడు, ఆ ఫలానా చోట గొర్రెల కాపరి ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఎంతో బాగుంది, చక్కటిది, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని కబురు చేయమన్నాడు. సరే మంత్రి గారు కాదని ఎందుకంటాడు, కబురు చేశాడు. వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి అమ్మాయి రాజుగారిని పెళ్లి చేసుకుంటామంటే, మీ రాజుగారికి ఏం పనొచ్చు అని అడిగింది అమ్మాయి. రాజుగారమ్మా అన్నాడు. రాజే లేవయ్యా, రాజే ఏం పని చేస్తాడు, రాజు ఏం పని చేస్తాడు ఆలోచించేది, చూస్తాడు కదా రాజ్యాన్ని, ప్రజలందరినీ, రాజ్యాన్ని చూసుకుంటారు. అదే ఆయన చేసేది ఏమిటి, అధికారులు ఉన్నారు, నువ్వున్నావు, చూసుకుంటావు. రాజు ఏం చేస్తాడు బాగా ఆలోచించాడు. పొద్దు నుంచి రాజుగారు ఏం చేస్తారు, పొద్దున్నే నిద్రలేస్తారు, స్నానం ఎవరో చేయిస్తారు, తలకాయ ఎవరో దూతారు, బట్టలు ఎవరో కడతారు, ఈయన ఆస్థానానికి నడిచొస్తాడు, కూర్చుంటాడు, అందరూ ఏదో మాట్లాడతారు, వింటాడు. తర్వాత అధికారులు ఫలానాది అని చెప్తారు, తలకాయ ఊపుతాడు, లేదా తల అడ్డం ఊపుతాడు, వెళ్ళిపోతాడు. చక్కగా వంట ఎవరో చేసి భోజనం పెడతారు, తింటాడు, అంతేగా. మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటాడు, సాయంత్రం కవులు, గాయకులు, వాళ్ళు వీళ్ళు వైతాళికులు వస్తారు, అవన్నీ వింటాడు. ప్రజలు ఎవరైనా చెప్తారు, కష్టాలు చెప్పుకోవడానికి వస్తారు, దర్బార్లో వింటాడు. సాయంకాలం మళ్ళీ స్నానం చేస్తాడు, పన్నిటితో ఆయన చేయడు, ఎవరో చేయిస్తారు. తర్వాత రాత్రికి ఎవరో భోజనం వడ్డిస్తారు, ఆయన తింటాడు. పడుకోవడానికి కూడా ఆయనకి పక్క ఎవరో వేస్తారు, విసురుతారు ఎవరో, ఈయన పడుకుంటాడు. పక్క కూడా ఆయన వేసుకోడా అని అడిగింది ఆవిడ. వేసుకోడమ్మా, రాజమ్మా అన్నాడు. ఆయన ఏదైనా పని నేర్చుకుంటే చేసుకుంటా,
పని పాట లేని వాడిని నేను చేసుకోను అంది అమ్మాయి. అనగానే నిర్కాంతిపోయాడు మంత్రి. పనే రాజుగారికి పని ఏమిటి, రాజుగారు ఏం పని చేసుకుంటాడు, ఇది లాభం లేదని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా రాజుగారు అన్నాడు, కాదు కాదు ఇందులో ఏదో ఒక పాయింట్ ఉంది, సరే ఏదైనా ఒక పని నేర్చుకుందాం, ఏం నేర్చుకుందాం అని ఆలోచించాడు. ఆలోచిస్తే సరే రకరకాలు ఉన్నాయి, వస్త్రాలు నేయటాలు, తివాసీలు నేయటాలు, అలా బోల్డ్ పనులు ఉన్నాయి. అది కొంచెం కాశ్మీర్ దేశం, అక్కడ ఏంటంటే ఉన్నితో పనిచేసే పద్ధతి ఉంది. అయితే ఆయనకి తివాసీలు అవి నీట్గా అందంగా ఉంటే ఇష్టం. అయితే కొంతమంది పని వాళ్ళు తివాసీలు నేర్చుకుంటే చూడడానికి ఈయనకి ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈయన ఏమన్నాడు, తివాసీ నేర్చే పని నేర్చుకుంటానన్నాడు. ఒక 15 రోజుల పాటు వాళ్ళ దగ్గరే ఉండి, కష్టం అది, నేత చిన్న పని కాదు, నేర్చుకున్నాడు. నువ్వు సొంతంగా నేయగలటం వచ్చిందా, ఊరికే పని రావడం కాదంటే సరే సొంతంగా నేయటానికి 6 నెలలు సమయం తీసుకుని తనే ఒక 10 రోజులు కూర్చుని ఒక తివాచీ నేయటం ఆయన మొదలుపెట్టాడు. నేసి పంపించాడు ఈ అమ్మాయికి. ఈ పని వచ్చు రాజుకి అని, ఏదో ఒక ఉపయోగపడే పని వచ్చు అని చెప్పి పెళ్లి కొప్పుకుంది. బాగుంది. పెళ్లి చేసుకుంది. ఈయన అప్పుడప్పుడు ఆ పని చేసేవాడు. అది అలవాటు లేకపోతే పోతుంది కదా, మరి నేర్చుకున్న విద్య అతను అమ్మాయి నేర్పించింది బలవంతంగా. అమ్మాయి చక్కగా కులాసాగా అందరితోటి బాగా ఉండేది. ఈయన కూడా రాణితో చాలా సంతోషంగా ఉండే. అమ్మాయి చాలా అందమైంది, మంచి చురుకైంది, తన పనులు తను చేసుకుంటుంది. ఈ స్నానాలు చేయించడాలు వాటికి ఒప్పుకునేది కాదు. రాజును కూడా చూసిన వాళ్ళెవరో చేయించడం, నీ దారి నువ్వు చేసుకోక అట్లా అనేది. బాగుంది జీవితం. ఒక సంవత్సరంన్నర గడిచింది. సంవత్సరంన్నర తర్వాత రాజుగారు ఏం చేశాడంటే, మారువేషం వేసుకుని ఆయన ఊళ్ళోకి వెళ్ళటం ముందు నుంచి అలవాటు. ఆ మారువేషంలోనే ఈ అమ్మాయిని చూశాడు. అయితే ఏం చేశాడు, మారువేషం వేసుకుని ప్రతి శుక్రవారం వెళ్ళేవాడు. ఊళ్ళో కొన్ని కొత్త వీధులు అవి పెరిగినాయి అనమాట. ఈయన కొత్త వీధుల వైపు వెళ్ళాలి, అక్కడ చూడాలి ప్రజలు ఎట్లా ఉన్నారు ఏమిటి, ఏమైనా మోసాలు జరుగుతున్నాయా, పరదేశులు ఎవరైనా వస్తున్నారా తెలుసుకోవాలిగా. రాజు అనేది అదొక క్రియ అనమాట, రాజులు చేయవలసిన క్రియ. ఈయన ఏం చేశాడు, ఒక కొత్త వీధి వైపుకి వెళ్ళాడు. అక్కడ ఒక సత్రం బయట చాలామంది జనాలు వాళ్ళు కనిపిస్తున్నారు, బాటసార్లు వాళ్ళు సత్రంలోకి వెళ్తున్నారు. ఇతను ఏం చేశాడంటే ఆ సత్రం దగ్గర నిలబడి ఉన్నాడు. ఆ సత్రం యజమాని కొద్ది కాలం క్రితమే వచ్చాడు. అతను ఎప్పుడు దర్బారుకి రాలా, రాజును గుర్తుపట్టాడు. గుర్తుపట్టక ఈ బయట నిలబడి ఉన్నాడు కదా, లోపలికి రా, ఏమైనా తిందు కానీ తాగుదు కానీ అని పిలిచాడు. నేను నీకు తెలుసా అన్నాడు రాజు. తెలియడం ఎందుకు, వీళ్ళందరూ రావట్లా, అలాగే నువ్వు కూడా వస్తావు అన్నాడు. సరే రాజుగారు లోపలికి వెళ్ళాడు. ఏ ఊరు ఏమిటంటే ఏం పెద్దగా సమాధానం చెప్పలే. ఎవరైనా ఊళ్ళో తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు సత్రం యజమాని. ఎవ్వరూ తెలీదు, నేను ఇప్పుడే బయట ఊరి నుంచి వస్తున్నాను అన్నాడు. ఆనంగానే రాజుగారి పెడరెక్కలు విరిచి కట్టేశారు లోపల. ఇలా ఎవ్వరూ తెలియకుండా ఎక్కడికి వెళ్ళకుండా మొదటే వచ్చి సత్రానికి వస్తే వాళ్ళని కట్టేసి అమ్మేసుకుంటారు. ఏమనాలి మనం ఇప్పుడు దాన్ని ఏదో అంటారు కదా, కిడ్నాప్ చేయటమా, కిడ్నాపింగ్, తీసుకెళ్లి వేరే చోటకి అమ్మేసేయటం, బానిసలుగా అమ్మటం. ఓకే. ఏమనుకున్నారు, చక్కగా గట్టిగా హఠాకట్టుగా రాజుగారు మరి శుభ్రంగా పుష్టిగా ఉన్నాడు, బాగున్నాడు, మరి గుర్రాన్ని తీసుకెళ్ళి లోపల కట్టేయండి అంటే గుర్రాన్ని మాయం చేసేశారు. రాజుగారిని లోపల కట్టేస్తే రాజు మెల్లిగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. 2 రోజులు గడిచినాయి. రాజుగారు మారువేషంలో వెళ్ళాడు కానీ ఇంటికి రాలేదు, తెలిసింది మొత్తం కోటలో అందరికీ. చూస్తున్నారు ఆయనే వస్తాడేమో లేని, ఏమీ సందడి లేదు. ఈ లోపల ఈ రాజుగారికి 2 పూటలు భోజనం పెట్టారు. 3వ రోజున ఆయన అడిగాడు, ఏం చేస్తావు నన్ను, ఏమిటి ఇక్కడ ఏం మెథడ్ ఏముంది అని అడిగితే, ఇలా అబండన్గా అంటే ఎవరో తెలియకుండా వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏ గుర్తింపు పత్రాలు లేని వాళ్ళని బానిసలుగా అమ్మేస్తాను అన్నాడు. అమ్మేస్తాను అనేసరికి ఎంత వస్తుంది అంటే, నువ్వు శుభ్రంగా ఉన్నావు, ఒక 100 వరహాలు వస్తుంది నీకు అనేసరికల్లా ఇతను అన్నాడు, నాకు ఒక్క 10 రోజుల సమయం ఇవ్వు, నేను అందంగా తివాసీలు నేయటం వచ్చు, నాకు నన్ను అమ్మేస్తే నీకు 100 వస్తుంది, నేను చేసిన తివాసీ కనుక అమ్మితే నీకు 500 వస్తాయి, జరిపోగులు వేసి చేయటం కూడా తెలుసు, నువ్వు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి వస్తువు తెప్పించు, 500 వచ్చే మార్గం చూపిస్తాను నీకు అన్నాడు. ఈ యజమానికి ఆశ పుట్టింది, సత్రం యజమానికి. ఎప్పుడు చేయలే ఇది, ఈ మనుషుల్ని తేవటం, వాళ్ళు లబో దిబోమని అరిచి కేకలు పెట్టడం, వీళ్ళు ఎట్లాగో మూతులు కట్టేసి కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి మోసుకెళ్ళటం. ఈ మనుషుల్ని ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడం కూడా కష్టం కదా, హ్యూమన్ ట్రాఫికింగ్ అది కష్టం, చాలా టఫ్, చాలా జాగ్రత్తగా చేయాలి. మధ్యలో ఎక్కడైనా వీడి నోరు కట్టు కనుక విడిపోయిందంటే సైనికులకు తెలిసిపోతుంది. రిస్క్ లేకుండా 500 వచ్చే మార్గం ఏమిటో చెప్తున్నాడు కదా, మనిషి చూస్తే పద్ధతిగా ఉన్నాడు, వేళకు పెట్టింది తినేస్తాడు, మాట్లాడకుండా కూర్చుంటున్నాడు. ఆయన ఏమంటల్లా చూస్తున్నాడు పరిస్థితి ఆకలింపు చేసుకోవడానికి. ఇప్పుడు బీదా బిక్కి జనం అనుకో భయపడి అరుస్తారు. అవును, ఈయనకేం భయం రాజుకి. సరే సామాన్లన్నీ తెప్పిస్తాను అయితే అని చెప్పేసి ఎక్కడో బజార్ నుంచి ఈ వస్తువు, ఈ తివాసీలు నేయడానికి సరిపడా సామాగ్రి అంతా తెప్పించాడు.
రాజుగారు చక్కగా అన్ని సాంగంగా ఏర్పరచుకుని 10 రోజుల పాటు కూర్చుని విశాలంగా చక్కటి తివాసి నేసాడు. అందులో పైన ఒక కార్నర్లో ఓ పేరు, కింద కార్నర్లో ఇంకో పేరు రాసి పెట్టాడు. రాసేసి తివాసి నేసేసాడు. నేసి సరే ఇది ఏ షాపుల్లో అమ్మితే డబ్బులు వస్తాయి అంటే, నువ్వు రాజభవనానికి తీసుకెళ్ళు, దీనికి 500 కంటే ఎక్కువే వస్తుందని చెప్పాడు. ఈ సత్రం యజమాని అది సంకలో పెట్టుకుని, అది ఇంత పెద్దగా ఉంటుంది కదా పొడుగ్గా, చుట్టి సంకలో పెట్టుకున్నాడు. తీసుకుపోయాడు. కోట బయట చూపించాడు. తివాసీలు అమ్మేవాడు ఎవడో వచ్చాడంటే లోపలికి పిలిచారు. తివాసీ తెరవగానే చిత్రంగా అన్నిటి మీద బొమ్మలు, లతలు అవి ఉంటాయి. దీంట్లో మాత్రం పైన పేరు కిందో పేరు ఉన్నాయి. సరే ఆ దాసీలు ఉంటారు కదా, వాళ్ళు అమ్మగారికి చూపిద్దాం, ఆవిడకి తివాసి, ఎందుకంటే వాళ్ళది గొర్రెల పెంపకం, ఆవిడకి బాగా తెలుస్తుంది ఊరిని. తీసుకెళ్లారు. ఆవిడ ఏడుపు మొహంలో ఒక మూల కూర్చుని ఉంది ఏడుస్తూ, భర్త కనపట్టలేదని. 15 రోజులు అయిపోయింది కదా. సరే ఆ తివాసి తీయంగానే ఓపెన్ చేసేసరికల్లా పై పేరు తంది, కింద పేరు భర్తది కనపడింది ఆవిడకి. అమ్మో వీడెవడో, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు వాడిని పిలవండి అంటే వాడు ఫలానా సత్రం. సైనికులు నిశ్శబ్దంగా సైనికులు పిలిచి, ఈ సత్రం యజమాని ఎక్కడికి వెళ్తున్నాడో వాడు వెనకాల వెళ్ళండి అని చెప్పి పంపించేసరికల్లా ఆ సత్రంలో రాజుగారు దొరికాడు. రాజుగారిని పచ్చుకున్నారు. సత్రం యజమాని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు వాడు ఇలాంటివన్నీ చేశాడు, ఇవన్నీ బయటపడ్డాయి. రాజు తిరిగి వచ్చేటప్పుడు మంత్రితో చెప్పాడు, నేను గనక ఇది నేర్చుకోపోయి ఉంటే 100 నాణేలకు అమ్ముడు పోయి ఎక్కడో ఏ ఏడాదిలోనూ నేను చాకరీ చేసేవాడిని. ఈ నేర్చుకోవటం కదా ఇవాళ నన్ను బతికిచ్చింది. సూపర్. లేకపోతే అందరితో పాటు నేను కూడా పోయేవాడిని. ఆల్రెడీ ఇతనితో 5-6 ఉన్నారు, వాళ్ళందరినీ పంపేశాడు. వీడు ఒక్కడే పనిమంతుడు కాబట్టి వీడిని ఉంచాడు. కాబట్టి నేర్చుకున్న పని ఎప్పుడూ వృధా కాదు. అది తివాసీలు నేయటం లాంటి పెద్ద ప్రక్రియ కావక్కర్లేదు. సింపుల్, చిన్న విషయాలైనా కూడా. స్టవ్ మీద ఉన్న బంగాళదుంప వేపుడిని కలపడం కూడా అది కూడా ఉపయోగపడుతుంది. పనులు నేర్పించాలి పిల్లలకి. ఆడ మగ తేడా లేదు. గిన్నెలు దోమించడం, ఇల్లు తుడిపించడం, ఎవడి బాత్రూమ్ వాడు కడుక్కోవటం, విప్పిన బట్టలు చటుక్కుని ఒకసారి ఒట్టిగా జాడించైనా ఆరేసుకోవటం, ఆరేసిన బట్టలు మడత పెట్టుకోవటం, ఒక అలవాటుగా ఈ పనులు వచ్చి ఉంటే వాళ్ళు హాయిగా బతుకుతారు. ఈ కథ చెప్పండి, పని నేర్పించండి, భవిష్యత్తులో కష్టాలు ఉండవు రమ్మగారు. వాళ్ళు హాయిగా ఉంటారు, వాళ్ళతో ఉన్న వాళ్ళు మరీ సుఖంగా ఉంటారు. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే.